హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఎదుట నిలిచింది చూడు. ఎపిసోడ్ 58. భర్త నుంచి ఇటువంటి చర్య ఊహించని అశ్వి మొదట షాక్ అయినా తరువాత భర్త ఇస్తున్న ముద్దుకి అతని వశం అయిపోయి తనని తాను అతనికి సమర్పించుకుంది. అద్వైత్ భార్యని ఇష్టంగా తనలో కలిపేసుకొని ఆ రాత్రిని ఒక మధురమైన రాత్రిగా మలుచుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక ఎంగేజ్మెంట్కి ఎక్కువ రోజులు లేకపోవడంతో ఆ పనుల్లో హడావిడిలో పడిపోయారు అందరూ. అద్వైత్, జీవన్, ప్రియా గారు కోడలికి అన్నీ లిస్ట్ చెప్తూ ఉంటే అశ్వి అన్నీ రాస్తూ ఉంది. అమ్మయ్య, మొత్తం లిస్ట్ అంతా అయిపోయింది. అన్నట్టు అశ్వి, కొబ్బరికాయలు యాడ్ చేసావా? అడిగారు ప్రియా గారు కోడలి వైపు చూస్తూ. అత్తయ్య, యాడ్ చేశాను అంది అశ్వి. ఓకే, ఆ లిస్ట్ ఇలా ఇవ్వు, నేను పని వాళ్ళ చేత తెప్పిస్తాను అన్నారు ప్రియా గారు. ఇదిగోండి అత్తయ్య అంటూ అత్తగారి చేతికి లిస్ట్ ఇచ్చింది అశ్వి. ప్రియా గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతిలో లిస్ట్ పెట్టి తీసుకొని రమ్మని చెప్పారు. వాళ్ళు కూడా సరే మేడం అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి, బావా, మనం ఎక్కడికైనా బయటికి వెళ్దామా? అడిగింది అశ్విని భర్త వైపు చూస్తూ. ఇప్పుడు ఈ టైంలో బయటకా? ఎందుకే? అడిగాడు అద్వైత్. ఊరికే నీతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అని ఉంది, అందుకే వెళ్దామా అని అడుగుతున్నా. నీకు కష్టంగా ఉంటే వద్దులే అంది అశ్వి మూతి తిప్పుకుంటూ. దేవుడా, నిజంగా ఉండాల్సిందానివే బాబు అంటూ తల కొట్టుకొని భార్య వైపు చూశాడు. ఏంటి విసుక్కుంటున్నావు? నువ్వు మరీ అంతలా విసుక్కుంటూ అయితే వద్దులే, పడుకో, నేను వెళ్ళి వేరే రూమ్లో పడుకుంటా అంది అశ్వి. నా వీక్ పాయింట్ బాగా తెలిసి అక్కడే కొడుతున్నావు కదా? అడిగాడు అద్వైత్ భార్య వైపు అనుమానంగా చూస్తూ. అంతే కదా అంది అశ్వి నవ్వుకుంటూ. అద్వైత్ కూడా భార్య ముసిముసి నవ్వులు చూసి నవ్వుకుంటూ తనని తీసుకొని స్టార్ట్ అయ్యాడు. ఈ గ్యాప్లో అద్వైత్ తన మొబైల్ పట్టుకోవడం మర్చిపోయాడు. ఇక కార్లో వెళ్దాము అంటే బైక్ కీస్ ఇవ్వడంతో భార్యని తీసుకొని బైక్ మీద స్టార్ట్ అయ్యాడు. వెనక సీట్లో కూర్చొని భర్తని గట్టిగా హత్తుకొని పట్టుకుంది అశ్వి. ఇక్కడ బెడ్రూమ్లో ఉన్న అద్వైత్ మొబైల్ ఎన్నిసార్లు మోగుతూ ఉన్నా కూడా లిఫ్ట్ చేయకపోవటంతో అతను వెంటనే జైకి కాల్ చేశాడు. ఇదేంటి, వీడిప్పుడెందుకు కాల్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు జై. హలో సార్, అది అరుణ్, రియా, రాజ్ ముగ్గురు తప్పించుకుంటూ ఉంటే మన వాళ్ళు వాళ్ళని ఆపే ప్రయత్నంగా బుల్లెట్స్తో కాల్చారు. కానీ వాళ్ళలో రాజ్, రియా ఇద్దరు చనిపోయారు. అరుణ్ కండిషన్ క్రిటికల్గా ఉంది. మేము అతన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాము. ఈ విషయం అద్వైత్ సార్కి కాల్ చేసి చెప్పడానికి ట్రై చేశాము, కానీ సార్ కాల్ అస్సలు లిఫ్ట్ చేయట్లేదు. అందుకే మీకు మళ్ళీ చేశాను అన్నాడు అతను. ఓకే, ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు అడిగాడు జై. అవతలి వ్యక్తి హాస్పిటల్ నేమ్ చెప్పగానే ఓకే, నేను వెంటనే స్టార్ట్ అవుతున్నాను అంటూ చెప్పి కాల్ కట్ చేశాడు జై. అయినా అద్వైత్ నెంబర్ ఎందుకు కలవడం లేదు అనుకుంటూనే అవంతికకి కాల్ చేశాడు. ఇదేంటి జై ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది అవంతిక. హలో అవంతిక, అద్వైత్కి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా అవ్వట్లేదేంటి? వాడు ఇంట్లోనే ఉన్నాడా అడిగాడు జై కొంచెం కంగారుగా. ఏమైంది అడిగింది అవంతిక డౌట్గా. అబ్బా, ఏమీ లేదు, డౌట్ వచ్చి అడుగుతున్నాను అంతే. అదేంటంటే వాడికి కాల్ చేశాను కానీ లిఫ్ట్ చేయట్లేదు, అందుకే అడిగాను. అది నాకు తెలిసి అన్నయ్య అశ్విని తీసుకొని బయటకు వెళ్ళుంటాడు. ఇందాక అది చెప్పింది బావని తీసుకొని లాంగ్ డ్రైవ్కి వెళ్తాను అని. నాకు తెలిసి అన్నయ్య ఫోన్ ఇంట్లో మర్చిపోయి ఉండొచ్చు అంది అవంతిక ఆవలిస్తూ. అవునా, ఓకే ఓకే, గుడ్ నైట్ అంటూ కాల్ కట్ చేసేసి
అక్కడికి వెళ్ళాడు జై. ఇక అద్వైత్ మనుషుల ద్వారా చనిపోయిన ఇద్దరి బాడీస్ పూడ్చిపెట్టేసి హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ కూడా అప్పటికే అరుణ్ చచ్చిపోయి ఉండటంతో అక్కడే ఉండి ఫార్మాలిటీస్ అన్నీ చూసుకున్నాడు. ఇక్కడ అద్వైత్, అశ్వి తెల్లవారుతుండగా అప్పుడు ఇంటికి వచ్చారు. అద్వైత్ తన మొబైల్ తీసి ఓపెన్ చేసి చూసేసరికి తన మనుషుల నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉండటంతో వెంటనే ఫోన్ చేశాడు అద్వైత్. హలో సార్ చెప్పండి అన్నాడు అద్వైత్ మనిషి వినయంగా. ఏమైంది? నైట్ అన్నిసార్లు కాల్ చేశారు, ఎందుకు? అంటే సార్, అరుణ్, రియా, రాజ్ ముగ్గురు తప్పించుకోవడానికి ట్రై చేశారు. వాళ్ళని అడ్డుకునే క్రమంలో మన వాళ్ళు బుల్లెట్లు కాల్చారు. అందులో రియా, రాజ్ ఇద్దరూ చనిపోయారు స్పాట్లోనే. కానీ అరుణ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగానే అతను కూడా చనిపోయాడు అన్నాడు అద్వైత్ మనిషి. ఓ మై గాడ్! అయితే ఇప్పుడు వాళ్ళ బాడీస్ ఏం చేశారు? నిన్న మీ ఫోన్ అవ్వకపోయేసరికి మేము జై సార్కి కాల్ చేశాము. సార్ వచ్చి ఇక్కడ అన్నీ చూసుకున్నారు సార్ అన్నాడు అతను. ఓకే అని వెంటనే కాల్ కట్ చేసేశాడు అద్వైత్. ఏమైంది బావా? ఎవరు ఫోన్ అడిగింది అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన అశ్వి. అదే ఆ రియా, అరుణ్, రాజ్ ముగ్గురు చనిపోయారు అన్నాడు అద్వైత్. ముగ్గురు ఒకేసారి చనిపోయారా? కానీ ఎలా అడిగింది అశ్వి డౌట్గా. అద్వైత్ జరిగింది మొత్తం చెప్పడంతో పోనీలే, ఒక పీడ విరగడైపోయింది. అయినా వాళ్ళుండి భూమికి భారం తప్ప ఇంకేమీ లేదు, కాబట్టి వాళ్ళు చచ్చిపోవడం మంచిదేలే అంది అశ్వి. సరే పడుకో అన్నాడు అద్వైత్ భార్య వైపు చూస్తూ. ఇక అశ్వి పడుకుండిపోతే అద్వైత్ జైకి కాల్ చేశాడు. హలో చెప్పరా అన్నాడు జై అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి కూర్చుంటూ. ఒక్కడివే మొత్తం హ్యాండిల్ చేసావు, సారీరా అన్నాడు అద్వైత్. సర్లే మూసుకొని ఇంక పడుకో, నాకు బాగా నిద్ర వస్తుంది, రేపు మార్నింగ్ మాట్లాడుతానురా అంటూ కాల్ కట్ చేసేశాడు జై. వీడు నిజంగా ఉండాల్సినవాడు అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు అద్వైత్ కూడా. ఇలా చూస్తూ ఉండగానే ఇంకొక 5 రోజులు కూడా గడిచిపోయాయి. ఇక ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. అశ్వి దగ్గరుండి అవంతిక, వర్ష ఇద్దరిని రెడీ చేసి అద్దం ముందు కూర్చోబెట్టింది. అబ్బా, నా తోటి కోడలు, నా ఆడపడుచు ఇద్దరు బుట్ట బొమ్మల్లా ఉన్నారు. మిమ్మల్ని ఇలా చూస్తే వాళ్ళ ఫీలింగ్ ఏంటో చూడాలి అంది అశ్వి ఆట పట్టిస్తూ. నిజంగా నువ్వు ఒప్పుకుంటావు అని అస్సలు అనుకోలేదు వర్ష, థ్యాంక్ యూ అంది అవంతిక వర్షాని సైడ్ నుంచి హక్ చేసుకొని. ఇదిగో వర్ష, ముందే చెప్తున్నా, నువ్వు నేను ఒక పార్టీ, ఈ అవంతికతో మనకి వద్దు, అర్థమవుతుందా అంది అశ్విని కచ్చిగా. వర్ష, నువ్వు నా మాటే కదా వింటావు, నువ్వు నేను మంచి ఫ్రెండ్స్ కదా. ఈ అశ్వి అస్సలు మంచి పిల్ల కాదు, దీంతో అస్సలు మాట్లాడుకు. ఇదిగో నువ్వు రేపు ఇంటికి కోడలుగా వచ్చాక పెద్ద కోడలు ఇదే అన్న అజమాయిషి చూపిస్తుంది అంది అవంతిక నవ్వుకుంటూ. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియా గారు కూతురి మాటలకి తన చెవి పట్టుకొని మెలితిప్పుతూ, సరదాకి కూడా అలాంటి మాటలు మాట్లాడుకు, అర్థమవుతుందా అవంతిక? వాళ్ళు జీవితాంతం తోటి కోడళ్ళుగా, అంటే అక్క చెల్లెళ్ళలాగా కలిసి ఉండాలి. వాళ్ళు ఒకరి మీద ఒకరు అజమాయిషి చూపించుకోకూడదు. అయినా అశ్వి అలాంటి అమ్మాయా అడిగారు ప్రియా గారు. అయ్యో అత్తయ్య, అదేదో సరదాగా అంది, అంతే, మీరు మరీ అంత కోపం పడకండి అన్నారు వర్ష, అశ్వి ఇద్దరు ఒకేసారి. అబ్బా, మా వదినలకి నేనంటే ఎంత లవ్వో, చూసి నేర్చుకోండి మమ్మీజీ అంది అవంతిక గర్వంగా. కూతురి మాటలకి కోడళ్ళ మాటలకి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రియా గారు. ఇక బయట అప్పటికే పంతులు గారు వచ్చేసి ఉండటంతో ఒక 5 నిమిషాలకి వసుంధర గారు అక్కడికి వచ్చి కూతురికి కోడలికి ఇద్దరికి దిష్టి చుక్క పెట్టి మెటికలు విరిచారు. అశ్వి, పంతులు గారు వీళ్ళని తీసుకుని రమ్మన్నారు అంటూ చెప్పడంతో ఇక అశ్వి, వసుంధర గారు ఇద్దరూ కలిసి అవంతిక, వర్ష ఇద్దరిని తీసుకొని బయటికి వచ్చారు. అప్పటికే
అక్కడ జై, జీవన్ ఉండడంతో జై పక్కన అవంతికాని కూర్చోబెట్టి, జీవన్ పక్కన వర్షాన్ని కూర్చోబెట్టింది అశ్వి. ఇక తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్న తర్వాత నలుగురి చేతిలో ఉంగరాలు పెట్టారు. ముందుగా జై అవంతిక వేలికి ఉంగరం తొడిగితే, అవంతిక జై వేలికి ఉంగరం తొడిగింది. ఆ తర్వాత జీవన్ వర్ష వేలికి ఉంగరం తొడగడంతో వర్ష కూడా జీవన్ చేతికి ఉంగరం తొడిగింది. ఇక పంతులు గారు ఇద్దరి పెళ్లిళ్ళకి ముహూర్తం పెట్టారు. జై అవంతికాల పెళ్ళి 1 నెల రోజుల్లో ముహూర్తం పెడితే, వర్ష జీవన్ల పెళ్ళికి 7 నెలల తర్వాత ముహూర్తం పెట్టారు. అప్పటి వరకు కొంచెం టెన్షన్ పడిన వర్ష కూడా మెల్లగా ముహూర్తం ఫిక్స్ అవ్వడంతో హ్యాపీగా ఫీల్ అయింది. ఇప్పుడు అన్ని భయాలు పోయాయా? హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? అడిగారు వసుంధర గారు. థ్యాంక్ యూ పెద్దమ్మ అంది వర్ష. ఇక అవంతిక జైల పెళ్ళికి కేవలం 1 నెల రోజులు మాత్రమే ఉండటంతో ఫంక్షన్ అయిపోయాక కృష్ణకాంత్ గారు, శ్రీకాంత్ గారు, అద్వైత్ కూర్చొని పెళ్ళికి ఏ పనులు ఎవరెవరు చేయాలో అని అన్ని విషయాలు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. అశ్వి అవంతికాని, వర్షాని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక 2 ఎపిసోడ్స్లో ఈ స్టోరీ అయిపోతుంది. ఇక ఉంటాను.